రావటం, ఎలక్ట్ అయిన తర్వాత వీఆర్ మెనీ బట్ వీఆర్ వన్ అని మేము అనుకుంటాం. అయిన తర్వాత కూడా మళ్ళా అక్కడ కాన్ఫ్లిక్ట్స్, రిఫ్ట్స్ రావటం, ఒకరు సహకరించకపోవటం అనేది సర్వసాధారణమైంది ఫర్ లాస్ట్ 15 years నుంచి. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు జరగాలి? అమ్మ ఒడిలో ఒక చిన్న బిడ్డ మా అని పెద్ద స్టార్స్ అందరూ పెట్టి మనకి ఒక హోసేషన్ ఉండాలి, వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకురావాలి. కొంతమంది చిన్న ఆర్టిస్టులు కానీ, ఓల్డ్ ఏజ్ ఆర్టిస్టులు కానీ యాక్టింగ్ చేయలేక ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏదో ఒక సహాయ కార్యక్రమాలు చేయాలని తీసుకొచ్చిన ఈ మా అనేది ఇప్పుడు కోమా స్టేజ్లోకి వెళ్ళిపోయింది. ప్రతిసారి ఎలక్షన్కి ఒక యుద్ధ వాతావరణం తీసుకొస్తున్నారు. ఎందుకు తీసుకొస్తున్నారు ఏంటో అర్థం కాని విషయం ఇది. ఒక 800-900 పీపుల్ ఒక చుక్కని సోషల్ ఆర్గనైజేషన్, ఒక సొసైటీ యాక్ట్ కింద రిజిస్టర్ అయింది. మూవీ ఆర్టిస్టులు అంటే స్టార్స్ దగ్గర నుంచి చిన్న ఆర్టిస్టులు ఉన్నారని చెప్పి అనేది ఉండదని అందరూ అనుకుంటారు. గ్రామాల్లో కూడా ఏదైనా అయినా కూడా పంచాయతీ ఎలక్షన్ అయినా కూడా జస్ట్ 5-10 minutes వేల మంది ఉన్నా కూడా ఆటోమేటిక్ అయిపోతుంది. ఇక్కడ ఎందుకు జరుగుతుంది? ఇది చివరి మాట ముందుగా చెప్తున్నాను. తర్వాత చేశారు, ఏం సాధించారు, గెలిచారు. గెలిచిన తర్వాత ప్రెసిడెంట్ ఒక దిక్కు, సెక్రటరీ ఒక దిక్కు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్ సీనియర్ యాక్టర్ డైరీ ఓపెన్ చేస్తే ఆ డైరీలో ఆయనకున్న చక్కటి డాక్టరు, యాక్టరు అన్నీ ఉన్నాయి. అక్కడ డిస్టర్బెన్స్ చేసి అక్కడేదో మాట్లాడటం, ప్రెస్ ముందు మాట్లాడటం, అక్కడ చెప్పడం ఏంటి, నీకేం జరిగింది ప్రాబ్లం అని అదే చిరంజీవి గారికి, అక్కడ ఉన్న మోహన్ బాబు గారికి, కృష్ణరాజు గారికి ఉందిగా కమిటీ ఉంది కదా, ఒక డిసిప్లినరీ కమిటీ ఉంది కదా, ఆ కమిటీలో కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. బయటకు వచ్చి ఏంటి అల్లరి ఏంటి? ప్రతి ఎలక్షన్ బిఫోర్ ప్రతి ఒక్కరు ఫోన్ తీసుకోవటం, గెలిపించండి మేము చేస్తాం అని చేయటం, అలాగా చెప్పి బ్రతిలాడి ఓ ప్యానల్కి గెలిచారు. గెలిచిన తర్వాత ఏంటి, కొట్టుకోవటమా? ఈ సంస్కారం మనకి. చదువుకున్నాం, యాక్టర్స్ ప్రపంచం అంతా చూస్తుంటుంది, తెలుగు రాష్ట్రాలు చూస్తుంటారు. ఇలాంటిది మనం చిన్న 1000 మందితోటి ఇలాంటి జరగటం అనేది ఈ భావ్యం అని చెప్పండి. ఇలా జరుగుతున్న దీంట్లో వచ్చారు ఆయన, క్వశ్చన్ చేస్తున్నారు. సరే, ఎలక్షన్కి ఇక టైం ఉంది, ఒక హైప్ తీసుకొచ్చారు. ఆయన బయట వారు అనటం కానీ ఎవరన్నారో తెలియదు అనటం మరి తప్పది. ఈజ్ అవర్ యాక్టర్, ఇండియన్ యాక్టర్ అని చెప్పింది అది కరెక్టే. ఇదే ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఎలక్ట్ అయిన రాజశేఖర్ డొనేషన్లు ఇచ్చారు, అవి ఇచ్చారు. ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయారు. గెలిచిన తర్వాత ఈ బాడీ ఒక జల్ల బాడీ పెట్టలేదు. ఎన్ని ఈసీ జరిగినా తెలియదు, ఏం చేశారో తెలియదు, ఏం చేయబోతుందో తెలియదు. ఎక్కడ వాళ్ళు ఇటు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ లాగా అయిపోయింది బాడీ ఇది. దీనికి కారణాలు ఒక్కొక్కసారి ఒక పెద్ద మనిషి వస్తారు. అంటే ఇప్పుడు పెద్ద మనిషి నేను నాగబాబు గురించి మాట్లాడుతున్నా. నేను బాగా రెస్పెక్ట్ ఇస్తాను, బాబు అంటాను. ఆయన ప్రెసిడెంట్ చేశారు, హీ డిడ్ ఇస్ మ్యాక్సిమం. ఆయన కానీ పోటీ చేయకపోతే ఆయన ఈసారి మనం సరే అంతకుముందు ప్రెసిడెంట్ ఏం చేస్తే తెలియదు, ఈసారి మనం రాజేంద్ర ప్రసాద్ని మనం సపోర్ట్ చేద్దాం, శివాజీని సపోర్ట్ చేద్దామని ఆయన మైక్ ముందుకు వస్తారు. రావచ్చు, రాజేంద్ర ప్రసాద్ సపోర్ట్ చేశాం. అంతకుముందు ఏదో జరిగింది అని జరిగిన తర్వాత మీకు చెప్తాను. మీకు చేశాం. ఇర్రెస్పాన్సిబిలిటీగా అక్కడున్న లీగల్ అడ్వైజర్ కానీ, ఆడిటర్స్ కానీ ఆ సిస్టమ్ను మార్చేసి, ఎలక్షన్ సిస్టమ్ మార్చేసి వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో ఎలక్షన్లు చేస్తే, ఎన్నిసార్లు ఎలక్షన్ ప్రాసెస్ కాదు అని ఆ 1 week 10 days లెటర్స్ ఇచ్చుకుంటూ కాకపోతే దెన్ తప్పని పరిస్థితుల్లో నేను కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఆశ్రయించిన తర్వాత కోర్టు అది ఇది కూడా మన మీడియా రావటం, మీకు శ్రమ, నాకు డబ్బు ఖర్చు, 4-5 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఫైనల్గా వీడియోస్ పెట్టండి, కెమెరాస్ పెట్టండి, రికార్డ్ చేయండి, సీజ్ చేయండి, ఆ సీజ్ బాక్స్లో ఒక చోట పెట్టండి, మళ్ళీ మేము ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఓపెన్ చేశారు.
మురళీమోహన్ గారు సపోర్ట్ చేసి జయశంకర్ గారు ఓడిపోయారు, నాగబాబు సపోర్ట్ చేసిన మన రాజేంద్ర ప్రసాద్ గెలిచారు. నేను కూడా ఇండిపెండెంట్గా వేసాను. నన్ను ఎవరు బాడీని తీసుకోరా, అందరూ అంటారు నువ్వు అని ఆ చైర్ మీద ఇచ్చిన ఉంటుంది. ఇండిపెండెంట్గా వేసాను. భరణి గారి మీద ఫ్యూ ఓట్స్ ఓడిపోయాను. ఐ డోంట్ మైండ్. అవకాశం వచ్చిన పోటీ చేయలేదని క్వశ్చన్ చేయకుండా 10 సార్లు పోటీ చేయాలనుకుంటాను. 6 సార్లు పోటీ చేశాను, గెలిచారు, అయిపోయింది. నెక్స్ట్ మళ్ళా శివాజీ నరేష్ అయిపోయింది. మళ్ళా దాని తర్వాత నరేష్ జీవిత రాజశేఖర్ వీళ్ళని మళ్ళా నాగబాబు గారు భుజాన్ని వేసుకున్నారు. మంత్రసానితనం మనం తీసుకున్నప్పుడు ఫినిష్ వరకు ఉండాలి. గెలిపించి ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం ఏంది? గెలిపించిన వాట్ దే డూయింగ్. నువ్వు బాధ్యతగా తీసుకున్నావు కదా, నేను బాధ్యతగా తీసుకున్నా కదా, మీరు ఎందుకు కాముగా ఉన్నారు? ఈ గొడవలన్నీ మీరు సర్దుబాటు చేయలేరా? గెలిపించినంత శక్తి మీకు ఉన్నప్పుడు గెలిపించారు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్ని మన కుటుంబంలో ఉన్న ప్రాబ్లమ్స్ మీరు లోపల ఫోర్ డోర్స్లో కూర్చొని మీరు ఎందుకు సాల్వ్ చేయలేపారండి? ఎందుకు ముందుకు రారు? ఎవరైనా కావచ్చు, చెరి గారు కావచ్చు, మోహన్ గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, నాగార్జున కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, ఎనీబడి, యంగ్ హీరోస్ కావచ్చు, అప్కమింగ్ హీరోస్ కావచ్చు. ఇది మా అనుకున్నప్పుడు రావాల్సిన బాధ్యత మీకు ఉంది కదా, ఎందుకు రావట్లేదు? ఇప్పుడు కొత్తగా ఇన్నిసార్లు మనం ఫెయిల్ అయ్యాం పట్టుకొచ్చి ఈ ప్యానల్ అని. అగైన్ మళ్ళా ప్రకాష్ రాజ్ ప్యానల్ చెప్పాడు ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి. అగైన్ హౌ కెన్ వీ బిలీవ్ అండి? 3-4 సార్లు ఫెయిల్ అయ్యారు, మళ్ళీ ఈ ప్యానల్ వస్తుంది, మళ్ళీ కొట్టుకుంటారు, మళ్ళీ మీరే ఇంట్లో కూర్చుంటారు. ఇదేనా మూవీ ఆర్టిస్ట్ కావాల్సి మనకండి? రండి పెద్దవాళ్ళు రండి, మెగాస్టార్ గారు రండి, మోహన్ బాబు గారు రండి, నాగార్జున గారు రండి, బాలయ్య బాబు రండి, వెంకటేష్ బాబు రండి, యంగ్ హీరోస్ రండి, అందరు రండి. మస్ట్ చేయండి.